అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజటి వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. అర్ధనారీశ్వర టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకు అంటే ఇంకా కార్తీక మాసం కాబట్టి దీపాలు పెట్టుకోవాలి అని చెప్పేసి అయితే వెళ్ళాను. లాస్ట్ మండే అయితే వెళ్ళాను అనమాట. నేను ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నాను కానీ ఇంకా లాస్ట్ మండేకి అయితే కుదిరింది. ఫస్ట్ టైం అనమాట నేను ఈ టెంపుల్లో దీపాలు పెట్టడము. నేను ఎవ్రీ ఇయర్ కీసరగుట్టలోనే పెట్టుకుంటాను అనమాట. నేను స్టార్ట్ చేసింది కూడా కీసరగుట్టలోనే. ఇంకా స్టార్ట్ చేసినప్పటి నుంచి అక్కడనే పెట్టుకుంటున్నాను కానీ ఫస్ట్ టైం ఇక్కడైతే పెట్టాల్సి వచ్చింది. ఇంకా ఇప్పుడు అంత దూరం వెళ్ళి పెట్టాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది పిల్లలతోటి అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ నుంచి అయితే దగ్గర అనమాట. అట్లా వెళ్ళి అట్లా చూసుకొని వచ్చేదాన్ని ప్రతిసారి. అంటే మధ్యలో కొన్ని ఇయర్స్ మిస్ అయినాయిలేండి. మిస్ అవ్వని ఇయర్స్ అంతా అట్లా పెట్టుకున్నాను అనమాట. కానీ ఇంకా ఇయర్ అయితే కుదరలేదు. ఇంకా ఆ గుడి కాకుండా 2 ఆప్షన్స్లో అయితే పెట్టుకున్నాను అనమాట శివాలయాలు. దాంట్లో ఇంకా ఇది దగ్గర అనిపించి మా హస్బెండ్ దీనికి అయితే తీసుకొని వెళ్ళాను అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ లాగా అయితే అనిపించలేదన్నమాట ఇట్లా దీపాలు పెట్టడము. నేను కీసరగుట్టలో ఎట్లా చేస్తా అంటే మనకు చాలా శివలింగాలు అయితే ఉంటాయి కదా, మంచిగా అభిషేకం చేసుకుంటాను అనమాట. పంచామృతాలతో అభిషేకం చేసుకొని దీపం పెట్టుకున్న తర్వాత మంచిగా నేను ఈవినింగ్ అన్నా లేకపోతే మార్నింగ్ అన్నా వెళ్ళిపోతా. ఎవరు ఎక్కువ ఉండరు, ఉన్నా కూడా కీసరగుట్ట అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి చాలా లింగాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పూజ చేసుకుంటారు కాబట్టి అంత డిస్టర్బెన్స్ అయితే ఉండదన్నమాట. మంచిగా పాటలు పెట్టుకొని ప్రశాంతంగా చేసుకుంటాను అనమాట. కానీ ఇక్కడ ఏందో నాకు కొంచెం ఆర్టిఫిషియల్గా పెట్టినట్టు అయితే అనిపించింది. ఇంకెట్లా పెడతా అంటే నేను ఎవ్రీ ఇయర్ 365 దీపాలు పెట్టి 11 కొబ్బరికాయలు అయితే కొడతానమాట. ఇక్కడ ఎట్లా ఉంటుందో ఏంటో ఏమీ తెలియదు అనమాట. అసలు జీరో ఐడియాతో అయితే వచ్చిన అక్కడ బయటనే దొరికినాయి అనమాట ఈ మెటీరియల్ అంతా. కానీ చాలా చాలా కాస్ట్ అనమాట. నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుందాం అనుకున్నాను కానీ ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి ఏంటి తెలియదు కాబట్టి ఏం తెచ్చుకోలేదన్నమాట. ఇంకా కొబ్బరికాయ కూడా ఒక్కటే కొనుక్కున్నాను, ఇంకా ఒక్కటే కొట్టానమాట. ఈసారి వచ్చేసి మన చిన్నోడితోటి పిండి దీపాలు పెట్టిద్దాము, యాపీతోటి ఉసిరి దీపాలు పెట్టిద్దాము, నేను 365 దీపాలు పెడదాము. కొబ్బరికాయలు లెవెల్ కొట్టడానికి ఉందో లేదో ఇక్కడ ఎట్లా ఉంది ఏంటి తెలియదు అని చెప్పేసి అయితే ప్రిపేర్ అయి ఉన్నాను అనమాట. కానీ అక్కడికి వెళ్ళేసరికి నాకు ఉసిరికాయలు కూడా దొరకలేదు. ఒక్కటే ఉంది, అది కూడా కాస్ట్లీ చెప్తున్నారు అనమాట. ఆ ఒక్కటి మిస్ అయిపోయింది అనుకోండి, ఇంకా నేను ఉసిరి దీపమే పెట్టలేను. మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అదంతా తెలియదు కదా. ఇంకా అదొక్కటే అయితే తీసుకొని ఇంకా నేనే పెట్టాను అనమాట. పిల్లలు పెట్టమంటే చాలా క్రాంకీ అయిపోయినారు. బాగా ఎండ కొడుతుంది అనమాట. కరెక్ట్ 11:30-12 ఆ టైంకి ఇంకా దీపాలు అయితే పెట్టుకొని ఇంకా మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈ ఇయర్ అయితే ఇలా పెట్టుకోవాలి అనేసి రాసి పెట్టున్నట్టుంది. ఇంకా ఇలా అయితే పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం ఏదో వెల్తీగా అయితే అనిపించింది. నాకు కీసరగుట్టలో పెట్టుకున్నంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదన్నమాట. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా మంచిగా అభిషేకం అవన్నీ చేసుకుంటాను, అవన్నీ మిస్ అయిపోయినా. చూద్దాం నెక్స్ట్ ఇయర్ మంచిగా బలం ఇస్తే మళ్ళీ వెళ్ళి అక్కడే పూజ చేసుకుంటాను. లేదు అంటే ఎక్కడ చేసుకోవాలి అనేసి రాసి పెట్టుంటే ఇంకా అక్కడే చేసుకుంటాను అనమాట. సో అట్లా ఇంకా టెంపుల్ చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట. ప్రతిసారి ఎవరో ఒకరు అట్టర్ ఫ్లాప్ అయితే చేస్తున్నారు. ఎవరు వాళ్ళు అంటే మా 10th క్లాస్మేట్స్. ఫ్రెండ్స్ తోటి ప్రోగ్రామ్ వేసుకున్నాం అనుకోండి, అది సక్సెస్ అయ్యేంత వరకు కూడా డౌటే అనమాట. సో అట్లయితే ఉంటారనమాట ఫ్రెండ్స్. అందరం కలిసి మంచిగా రిసార్ట్కి వెళ్దాము అనేసి ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. సరే బాయ్స్ అందరితో పెట్టుకుంటే అవ్వదు, జస్ట్ మన గర్ల్స్ మట్టుకే వెళ్దాము అనేసి ఈ టెంపుల్ని ప్లాన్ చేసుకున్నాము. దీనికి ఒకరు సపోర్ట్ చేస్తలేరనమాట. అట్లయితే ఉంటారు మన ఫ్రెండ్స్. నాకు తెలిసి మా 10th అయిపోయిన తర్వాత ఒకటి గెట్ టుగెదర్ అయిందనమాట. అదొక్కటే అటెండ్ అయినాము. అదొక్కదానికి అందరు వచ్చిండ్రు, ఆల్మోస్ట్ వచ్చిండ్రు. కొంతమంది రాలే అనమాట. మా మ్యారేజ్కి బిఫోర్ ఇయరే. సో మళ్ళీ ఇప్పటి వరకు కలిసిందే లేదనమాట. చూద్దాము ఎప్పుడు కలుస్తామో ఏంటో తెలీదు. మ్యారేజెస్ అవుతూ ఉన్నాయి, కలుస్తూ ఉన్నారు కలిసేవాళ్ళు, కానీ నేను ఆ మ్యారేజెస్కి అటెండ్ అవ్వలేకపోతున్నాను అనమాట. 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. లేదు అంటే వేరే పని ఏదన్నా రావడం వల్ల డ్రాప్ అయిపోతున్నాను అంతే. చూద్దాము ఇంకెప్పుడన్నా కలిస్తే మాత్రం ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేస్తానన్నమాట. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, గుడి కూడా క్లోజ్ చేసేసారనమాట. ఆఫ్టర్నూన్ టైం అయితే అస్సలు ప్లాన్ చేసుకోకండి. ఏదో దూరం నుంచి వచ్చినాము గుడి క్లోజ్ అయితే ఏంటి బయట నుంచి దండం పెట్టుకుంటాము అన్నట్టయితే అనుకోకండి. ఇక్కడ మెయిన్ ద్వారం ఉంది చూడండి, అది కూడా క్లోజ్ చేస్తున్నారు అనమాట. అసలు లోపలికి అలోనే లేదు, బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో మంచిగా మార్నింగ్ టైం కానివ్వండి ఈవినింగ్ టైం అట్లా ప్లాన్ చేసుకొని అయితే రండి. చూస్తున్నారు కదా, మెయిన్ ద్వారం కూడా క్లోజ్ చేసేస్తున్నారు అనమాట. ఇంకా లోపలికి అసలు అలో లేదు. సో అట్లా అయితే ప్లాన్ చేసుకోండి. సో అంతేనండి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఎలాంటి టైప్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. సో దట్ నేను అవే చేయడానికి అయితే ట్రై